వందనాలండి. ఈరోజు ఆగస్టు 4వ తేదీ. మారు మనసు సిద్ధాంతం లేకపోతే పశ్చాత్తాప సిద్ధాంతం అని కూడా అనొచ్చు. అపొస్తలుల కార్యం 26:20లో పౌలు ఏమంటున్నాడంటే, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుమని చెప్తూ ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను వాడిన మారు మనసు పొందుడు అనే మాటతోనే యేసుప్రభువు కూడా తన పరిచర్య ప్రారంభించాడు. ఈరోజు రేపు కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. దీనికి వాడబడిన ఇంగ్లీష్ వర్డ్ రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపం. సారీ చెప్తే సరిపోతుంది అనుకుంటారు, కానీ అంతకంటే చాలా లోతైన అర్థం ఇందులో ఉంది. మారు మనసు, దేవుని పట్ల విశ్వాసము కలిసి నడుస్తాయి. మారు మనసు అనుభవం లేని విశ్వాసము నిజమైనది కాదు. దయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతాయి. అదేవిధంగా విశ్వాసం లేకుండా దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలనే ఆలోచన లేకుండా మారు మనసు పొందామనుకుంటే దానివల్ల వచ్చే పరిణామాలకు దుఃఖించాల్సి వస్తుంది. మారు మనసు పొందిన వారు పాపానికి వీపు చూపి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనకు విధేయత చూపుతారు. మారు మనసు ఇవ్వండి అని ప్రార్థిస్తే రాదు. దేవుడు తన కృప చేత మనలను మారు మనసు వైపు నడిపిస్తాడు. అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు మన పాపాలు గుర్తించేట్లు చేస్తాడు. దేవుని శక్తితో మారు మనసు పొందిన విశ్వాసులు దేవుని కృప పొందుతారు. యోనా, నినేవే వారు పశ్చాత్తాపం పొందినందున దేవుడు వారిని తన శక్తితో, పవిత్రతతో క్షమించాడు. పరిశుద్ధాత్మ విశ్వాసి హృదయాన్ని, అతని వైఖరిని, గమ్యాలను అన్నిటినీ నెమ్మదిగా మారుస్తాడు. అప్పుడు విశ్వాసిలో దేవుని పట్ల ప్రేమ, ఆయన నీతి పొందుకోవాలనే కోరిక పెరుగుతుంది. ఆత్మీయ ఎదుగుదల మార్గంలో అనేకసార్లు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వెళ్తూ ఉండాలి. ఆయన మనల్ని శుద్ధీకరించి మన క్రియలను, కోరికలను మారుస్తాడు. మహిమలోకి వెళ్ళేంత వరకు మనం పదే ఈ కార్యక్రమం మన జీవితాల్లో చేస్తూ ఉండాలి. పాపం విడిచిపెట్టి మారుమనసు పొందకపోతే దేవుని ఉగ్రత మనపైకి వచ్చి నిత్య నరకానికి వెళ్తాం. దేవుని ఉగ్రత మనపైకి రాకుండా ఉండేందుకు మాత్రమే మారుమనసు పొందితే అది వేషధారణ అవుతుంది. మారుమనసు పొందుటకు ఇష్టపడక పాపంలోనే కొనసాగితే దేవుని కృప పొందలేం. పశ్చాత్తాపడకపోతే పాపభారం మోస్తూనే ఉంటాం. మన బాధ తగ్గించుకోవడానికి తప్పు చేస్తామన్న భావము, తద్వారా వచ్చే అవమానాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే. దేవుని యొద్దకు వెళ్తే మనం నిశ్చింతగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. నా అంతటి పాపిని దేవుడు క్షమించగలడా అని ఎప్పుడైనా అనుమానించావా? దిగులు చెందకు. పశ్చాత్తాప హృదయంతో పాపాలను ఒప్పుకుంటే దేవుడు నమ్మదగినవాడు, న్యాయమూర్తి. కాబట్టి మన ప్రార్థనలు క్షమించి సమస్త పాపాల నుండి పరిశుద్ధులుగా చేస్తాడు అని 1 యోహాను 1:9లో చూడగలం. మారు మనసు మనకు అసాధారణ సమాధానము, దేవుని ప్రేమ, రక్షణ యొక్క నిశ్చయత ఇస్తుంది. మన పరిస్థితుల నుండి మన కన్నులెత్తి ఆయన గొప్ప ప్రణాళిక అర్థం చేసుకోవడానికి ఆయనే చేస్తాడు. పాపాలు ఒప్పుకుంటే ఆయన సత్యంతో విశ్రాంతి మనకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ, పశ్చాత్తాపము, మారు మనస్సు అంటే ఏంటో తెలుసుకుందాం నాయన. ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.